టీవీకి స్వాగతం. ఎంపీ రఘునందన్ సొంత నిధులతో అంబులెన్స్. నర్సాపూర్ నియోజకవర్గంలో 7 మండలాలకు ఉపయోగం. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేశం గౌడ్ అంబులెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు జన్మదినం కానుకగా అంబులెన్స్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, సంగసాని సురేష్, మండల అధ్యక్షులు చంద్రియ, నగేష్, నాగప్రభు, పెద్దపూలి, రవి, దాసు, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ నాయకులు బాదే బాలరాజ్, సంగసాని రాజు, దిగంబర్, సంగమేష్, రాములు నాయక్, సదానందం, ఆంజనేయులు గౌడ్, ఆంజనేయులు, భిక్షపతి, అరవింద్, వాల్దాస్, ఉదయ్ గౌడ్, మహేందర్ గౌడ్, నగేష్ గౌడ్, శ్రీకాంతాచారి, చారి, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, పూర్ణచందర్, స్వామి, శేఖర్, 7 మండలాల నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒక అంబులెన్సు బీద ప్రజల సేవ కోసం అని చెప్పి, బీద ప్రజలకు ఎమర్జెన్సీ కోసం అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. మరి మాధవరేణి రఘునందన్ రావు గారు ప్రతి తాలూకాలో కానీ జిల్లాలో కానీ గ్రామాలలో కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మరి ఏది అడిగినా కానీ వెంబడే ఇవ్వడం జరుగుతుంది. మరి అంబులెన్సులు అయితే మరి బీద ప్రజల సేవ కోసమని, ఎమర్జెన్సీ కోసమని చెప్పి బీద ప్రజలకు అంబులెన్స్ అందుబాటులో ఉండాలని చెప్పి మరి నర్సాపూర్ పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ యొక్క అంబులెన్స్ను బహుకరించాడు. మరి వారికి నర్సాపూర్ అసెంబ్లీ తరఫున వారికి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ దీన్ని వినియోగించుకొని మరి ప్రజల సేవలో ఎప్పుడు 24/7 అవర్స్ ఉంచాలని చెప్తూ, మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బీద ప్రజలకు సేవ చేసే దవాఖానా. అందుకని నేను మేడం గారిని కూడా కోరుకుంటున్నది ఏంటిదంటే, మరి గరీబోళ్ళు చాలామంది వస్తారు మేడం ఇక్కడికి. మరి వారి యొక్క ఆరోగ్యం కోసం కానీ వారి ఎమర్జెన్సీ కోసం కానీ మీరందరూ కూడా పనిచేయాలి. మీరు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నారంటేనే మీరందరూ కూడా ప్రజాసేవలో ఎంతోమంది బతుకులు బాగు చేస్తూ మీరు ఈ యొక్క ఆరోగ్య సేవలో ముందుంటున్న మీకందరికీ కూడా మా బీజేపీ పార్టీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా సక్రమంగా నిధులు నిర్వహిస్తూ మరి ప్రజాసేవలో ప్రజలకు వైద్యము, గరీబులకు వైద్యం చేస్తూ మరి నర్సాపూర్ హాస్పిటల్ను మరి జిల్లాలో, మెదక్ జిల్లాలో నంబర్ 1గా ఉంచాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క అంబులెన్స్ను నర్సాపూర్ హాస్పిటల్కు బహుకరించిన రఘునందన్ రావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నర్సాపూరు ప్రాంత ప్రజలు రఘునందన్ రావును ఎప్పుడు కూడా వారి మనసులో ఉంచుకుంటారని, మరి రఘునందన్ రావు కూడా వారికి ఆ భగవంతుడు ఇంకా కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు